హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భారద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, షర్మిల గారు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రాజకీయాల్లోకి తన కొడుకు వస్తారని చెప్పేసి, అది రావాల్సిన సమయం వచ్చినప్పుడు పక్కా వస్తాడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు దీనిపైన రకరకాల చర్చలు అయితే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడానికి షర్మిల గారు తన కొడుకుని రాజకీయ రంగ ప్రవేశం చేయిస్తుంది, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండబోతుంది ఫ్యూచర్ లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. మరి దీనిపైన జరుగుతున్న చర్చ గురించి మీరేం చెప్తారు? అంటే చెల్లెలతో యుద్ధం చేస్తున్నాడు ఆయన ఆల్రెడీ. అవును. చెల్లెలతో యుద్ధం చేస్తున్నవాడు మేనల్లుడితో కూడా యుద్ధం చేస్తాడు కదా న్యాచురల్ గా. కాబట్టి ఆయనకి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి భర్తలు వస్తారు రేపు పొద్దున. ఆయన ఫ్యామిలీ నుంచి కూడా వారసత్వం కొనసాగుతుంది. ఈవిడికి పార్టీ లేదు, ఈవిడ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కానీ ఒక విషయం స్పష్టం, రాజకీయ వ్యాపారం అనేది ఏ ఇతర వ్యాపారాల కన్నా లాభసాటిగా ఉండటం వలన ఆ రుచి మరిగినటువంటి వారసులు ఎవరూ కూడా అక్కడి నుంచి డీవియేట్ అవ్వాలని అనుకోరు. వ్యాపారం బాగా జరుగుతున్నప్పుడు, అంటే 90 దశకం ప్రారంభంలో సాంప్రదాయ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. సాంప్రదాయ వ్యాపారాలు దెబ్బతినడానికి ముందు చదువు గురించి పెద్దగా తండ్రులు పట్టించుకునేవాళ్ళు కానీ తల్లులు పట్టించుకునేవాళ్ళు కాదు. పిల్లల చదువుల గురించి ఎందుకు పట్టించుకునేవాళ్ళు కాదు అంటే, ఏదోలే చదివితే ఉద్యోగం వస్తుంది, లేకపోతే మనం చేసే వ్యవసాయంలోనే ఉంటాడు, మన పొలమే దున్నుకుంటాడు, లేకపోతే మన కొట్టే చూసుకుంటాడు, మన కొట్లోనే చూసుకుని వ్యాపారం చేసుకుంటాడు, ఇలాంటి అభిప్రాయాలతో ఉండేవారు. ఎప్పుడైతే ఈ వరల్డ్ బ్యాంక్ పాలిటిక్స్లోకి భారతదేశం ఎంటర్ అయిందో సాంప్రదాయ వ్యాపారాలు పోయి అసాంప్రదాయ వ్యాపారాలు చాలా వచ్చేసినాయి. వాటి పోటీకి తట్టుకోలేక చాలామంది దివాళా తీశారు. ఈ దివాళాలు తీయటం వల్ల బతుకు భయం ఏర్పడి పిల్లల చదువుల మీద కాన్సన్ట్రేషన్ పెరిగి వాళ్ళు కూడా కెరియర్ ఓరియంటేషన్ మీద పడిపోయి బతుకు భయం అనేది వేటాడటం మొదలుపెట్టి విద్యార్థి సంఘాలు ఇవన్నీ మూతపడిపోయే పరిస్థితికి తీసుకొచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి సెకండరీ లీడర్షిప్ లేకుండా పోయింది. ఈ సెకండరీ లీడర్షిప్ అవసరం రాజకీయ పార్టీలు కూడా ఫీల్ కావడం మానేసాయి. ఎందుకంటే వాళ్ళకి వారసులు వచ్చేస్తున్నారు. ప్రతి నాయకుడికి ఎమ్మెల్యే కొడుకే ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ గారి కొడుకే ఎంపీ అవుతాడు, సీఎం గారి కొడుకే సీఎం అవుతాడు, ఆ సీఎం గారి కొడుకుకి ఇంకో కొడుకు పుడితే ఆయన కొనసాగుతాడు. ఈ పరిస్థితికి వచ్చేసింది. సినిమా పరిశ్రమలోనూ బంధువర్గమే రాజ్యం చేయటం మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా. ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి అగ్ర హీరోలు, పాన్ ఇండియా అగ్ర హీరోలు అని చెప్పుకుంటున్న వాళ్ళల్లో ప్రభాస్ అనగానే కృష్ణరాజు గారు గుర్తొస్తాడు, వారి తండ్రి గారు గుర్తొస్తాడు. ఆ తర్వాత మహేష్ బాబు అనగానే కృష్ణ గారు గుర్తొస్తాడు, ఎన్టీఆర్ అనగానే హరికృష్ణ, నందమూరి తారక రామారావు గారు గుర్తొస్తారు, అల్లు అర్జున్ అనగానే అరవింద్ గారు, చిరంజీవి గుర్తొస్తాడు, రామ్ చరణ్ అనగానే చిరంజీవి గుర్తొస్తాడు, బాలకృష్ణ అనగానే నందమూరి తారక రామారావు గారు గుర్తొస్తాడు. ఇది కండిషన్ కదా, సర్వత్రా అదే నడుస్తోంది. కాబట్టి ఈ వ్యాపారం బాగుంది. ఇక్కడ వ్యాపారం బాగోకపోతే ఎవరు ఇక్కడికి రారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచి పక్కకి, అంటే పూర్తి స్థాయి పొలిటికల్ లైన్లోకి వచ్చేస్తే, అంటే ఇప్పటికే ఆయన మాట చెప్తున్నాడు, సినిమాల్లో నటించడం వలన వచ్చే డబ్బులే మా ఆఫీస్లో టీలు తాగినా, మా ఆఫీస్లో కార్యకర్తలు టీలు తాగినా టిఫిన్ చేసినా నా సినిమా డబ్బులే, మా ఇంట్లో ఈ పూట వంట జరిగింది అంటే, నేను ఈరోజు భోజనం చేశానంటే అది సినిమా డబ్బులే అని చెప్తాడు ఆయన. రాజకీయాల్లో ప్రజాసేవలో నాకేం డబ్బులు వస్తాయని అని చెప్తాడు ఆయన. వ్యాపారం కాబట్టి అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ ఉంటాడు ఆయన, ఈ డైలాగ్ జస్టిఫై చేసుకోవడానికి. అలాగే ఆయన వారసత్వం అక్కడ ఉంది. వాళ్ళ అబ్బాయి ఏ క్షణమైనా సినిమాల్లో కనిపించవచ్చు అంటున్నారు. అలా ప్రతి చోట ఈ వారసత్వం, ప్రమోషనల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. బాలకృష్ణ గారి అబ్బాయి ఎందుకు సినిమాల్లోకి రావడం లేదని అభిమానులు గొడవ చేస్తే ఏదో సినిమాలో తీసుకొచ్చే కసరత్తు జరుగుతుంది కదా. అలా షర్మిల గారి కొడుకుకి కూడా ఈ రుచి అర్థమైంది. ఇంతకంటే బెటర్ బిజినెస్ లేదు కాబట్టి మనం కూడా ఈ ఏరియాలోకే వద్దాము అని అతను అనుకోవడంలో తప్పేం లేదు.
అలా అనుకున్న తర్వాత సమర్థత నిరూపితం కావాలి. అంటే ఇది ఒక అవకాశం దొరుకుతుంది అతనికి. ఓకే. అంటే ప్లేస్‌మెంట్ దొరుకుతుంది. ప్లేస్‌మెంట్ ఎలా దొరుకుతుందంటే ఇప్పుడు 'తారక రత్న', 'జూనియర్ ఎన్టీఆర్' ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. హ్మ్. ఒకే టైంలో. ఇచ్చినప్పటికీ ఎన్టీఆర్ కంటే కూడా బెటర్ ఆఫర్స్ వచ్చినాయి అతనికి. హ్మ్. మాగంటి గోపీనాథ్ వీళ్ళందరూ సినిమాలు అనౌన్స్ చేశారు అతనితో. హ్మ్. తీశారు కూడా. కానీ ఎన్టీఆర్ రేంజ్ చాలా పెరిగింది. అతనిలాగా ఇతనికి ఒకే రోజు 9 సినిమాలు ఓపెనింగ్‌లు అలాంటివి జరగకపోయినప్పటికీ ఇతను టాలెంట్‌తో ముందుకు దూసుకొని వెళ్ళిపోయాడు. అతను ఆ పరిమితుల్లో ఉండిపోయాడు. ఓకే. కాబట్టి ఈ వారసత్వం అనేది ఒక అవకాశం ఇవ్వటం వరకు తోడ్పడుతుంది. దాన్ని అందిపుచ్చుకొని ముందుకు లాక్కెళ్ళిపోయేటువంటి సామర్థ్యత, క్రియేటివిటీ, దానికి సంబంధించినటువంటి నైపుణ్యము ఇవన్నీ అతనికి ఉండాలి స్వతహాగా. హ్మ్. అది బిల్డ్ చేసుకుంటే పొలిటికల్ గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. అలా ఆ టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే అంటే ఒక స్టెప్పింగ్ ఇదిగా ఉపయోగపడుతుంది బంధుత్వము, వారసత్వము అనేది. ఆ తర్వాత వీళ్ళ సొంత నడకే నడవాలి. ఎవరు నడిపించే వాళ్ళు ఉండరు వెనకాల. అందుకని ఆ టాలెంట్‌ని ఆ కుర్రాడిలో పెంపొందింపజేయటం అనే కార్యక్రమం మొదలుపెట్టి నెమ్మదిగా ట్రైన్ చేస్తే సీజన్డ్ పొలిటీషియన్‌గా తయారవుతే అతను హ్మ్. వస్తాడు లైన్‌లోకి. అంటే ఎవరి కొడుకు ఈ రంగంలోకి వస్తున్నాడని ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళు ఆ రంగంలో ఉంటే ఆ రంగంలోకి వాళ్ళ పిల్లలు వస్తారు. వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు వాళ్ళు. వాళ్ళకి సంబంధించినటువంటి లెగసీని మాత్రమే కాదు, ఆ వ్యాపారాన్ని కొనసాగించడానికి సంబంధించినటువంటి ఆనుపానులన్నీ వారికి తెలుసు కాబట్టి వారు ట్రైన్ చేసి రంగంలోకి దింపుతారు. హ్మ్. దింపిన తర్వాత వారు రాజకీయ వ్యాపారాన్ని జీవన మార్గంగా ఎంచుకుని ముందుకెళ్తున్నారు అని మాత్రమే అనుకోవాలి తప్ప ఒక పొలిటికల్ ఐడియాలజీతో వస్తున్నటువంటి కుర్రాడిగా అయితే అతన్ని అనుకోనక్కర్లేదు. ఓకే. వీళ్ళందరూ ఐడియాలజీతో వస్తున్న పొలిటీషియన్స్ ఎంత మాత్రము కాదు. అందుకనే వీళ్ళు మాట్లాడుతుంటే హ్మ్. చాలా గందరగోళం నడుస్తుంది. లోకేష్ గారు మాట్లాడుతుంటే ఎందుకు అంత గందరగోళం నడుస్తుంది? ఈవెన్ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాపర్‌గా మాట్లాడలేడు కదా! హ్మ్. ఎందుకు మాట్లాడలేడంటే ఆయనకు ఒక బ్రెయిన్‌లో ఒక ఇంజిన్ తిరగాలి కదా! వేరే మోటార్ ఒకటి తిరగాలి. అది లేదక్కడ. ఒక ఐడియాలజీ ఉండాలి. దానికి సంబంధించినటువంటి ఒక అధ్యయనం ఉండాలి. అవి 2 ఉంటే ఒక ట్యాంక్ నడుస్తుంది. అది లేదు. అది లేనప్పుడు ఏది ప్రయోజనము, ఏది తనకి స్వప్రయోజనాల మేరకు ఏది మాట్లాడాలి, ఏ మేరకు ఎక్కడి వరకు వెళ్ళాలి, ఈ లిమిటేషన్స్‌లో నడుస్తాడు. హ్మ్. అలా సొంత థింక్ ట్యాంక్ ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఈవెన్ కేసీఆర్ ఆ మార్జిన్ చూసుకునే మాట్లాడతాడు. హ్మ్. అలాగే కేటీఆర్ కూడా మార్జిన్ తీసుకుని మాట్లాడటం అనేది తండ్రి నుంచి సంక్రమించింది. అతను కూడా ప్రాక్టీస్ చేశాడు అది. ఓకే. ఇలాంటి ఒక తర్ఫీదు ఉంటే రాజకీయ రంగంలో రాణించొచ్చు ఈజీగానే. అంటే ప్లాట్‌ఫార్మ్ దొరికేస్తుంది. దొరికిన ప్లాట్‌ఫార్మ్ మీద తను రక్తి కట్టే క్రీడ చేస్తే, ఒక ప్లే నడపగలిగితే, ఒక డ్రామా చేయగలిగితే నడిచిపోతుంది. అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. హ్మ్. కాబట్టి రాజకీయ వ్యాపారంలో వారసత్వం అనేది ఖచ్చితమైనటువంటి అర్హతే. ఆ అర్హత ఉన్నవాడు దాన్ని ఉపయోగించుకోకుండా ఇంకెక్కడో తవ్వకాలు ఎందుకు చేస్తాడు? ఓకే. లోకేష్ గారు అదేదో చదువుకున్నానని చెప్తాడు ఆయన అమెరికాలో. చదువుకుని దానికి సంబంధించిన వ్యాపారం కదా చేయాల్సింది అతను. హ్మ్. తాతగారి నుంచి పార్టీని తీసుకున్న తండ్రి గారి నుంచి పార్టీని తీసుకోవటం కోసం ఈ తాపత్రయం ఎందుకు ఆయనకి? దానిలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు. మహామహులు చాలా మంది ఉన్నారు. ఆళ్ళు చూసుకుంటారు కదా! వీరెందుకు చిన్నబాబు గారు ఎందుకు రావాలి పెద్దబాబు గారి ప్లేస్‌లో? ఏ పార్టీలోనైనా ఎక్కడైనా ఇదే గొడవ. హ్మ్. వారసులే వస్తారు. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇప్పుడు ఆవిడ. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? కొనసాగకపోతే బయటకొస్తే ఆవిడ సొంతంగా ఇంకో దుకాణం ఓపెన్ చేస్తే దాని వారసత్వం ఇతనికొస్తుందా? దానిలో వెలుగులు నింపడానికి ఆవిడేం చేస్తుంది? ఈ కుర్రవాడు ఏం చేస్తాడు? జగన్‌కి థ్రెట్ ఇస్తారని నేను అనుకోవడం లేదు. హ్మ్. జగన్‌తో పాటు ప్యారలల్‌గా ఇది కూడా ఒక వ్యవస్థ ఉంటుందక్కడ. పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఒక వ్యవస్థ పెట్టుకుని ఒక 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఫైనల్‌గా తను అనుకున్న గోల్‌ని ఒక మేరకు రీచ్ అవ్వగలిగాడు. ఇది ఎప్పుడు రీచ్ అవుతాడు? ఏం చేస్తాడు? భవిష్యత్తు ఏంటనేది ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడి వరకు
ఒక గేమ్ నడిచింది అతనికి. అలాగే ఇతను కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం సెన్సిబుల్గా బిహేవ్ చేస్తే కొంత జనం నమ్మి హక్కును చేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. మరి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆయన ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాడు, కానీ ఎవరితోనూ పోటీ పడే పరిస్థితి అయితే అతనికి ఇప్పుడు ఉండదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డికి పోటీగా అతన్ని తీసుకొస్తున్నారు అనే ఆర్గ్యుమెంట్లోనే లోపం ఉంది. ఓకే. అందుకని దాన్ని అలా చూడకూడదు. ఇది వారస రాజకీయం అనేది ఒక సాంప్రదాయంగా నడుస్తోంది. ఈ సాంప్రదాయంలో భాగంగానే షర్మిల గారు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ